కిలోమీటర్లు, రెండో విడత పాదయాత్ర 5,000 కిలోమీటర్లు. కాబట్టి భవిస్తుందా బాలకోటయ్య అని అంటారు. భయమేస్తుంది వర్మ గారు. ఇందా కూడా భయం వేసి కాసేపు దుప్పటి కప్పుకొని మళ్ళీ దుప్పటి తీసి మీ డిబేట్కి వచ్చారు. మోహన్ రెడ్డి గారు కలవేడు పెట్టిండు, నల్ల కళ్ళద్దాలు పెట్టిండు సంతోషంగా. వర్మ గారు మీకు తెలుసో లేదు, ఏ నాయకుడికైనా ఒక ఎపిసోడ్ ఒకసారి పనిచేస్తుంది. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రలో ప్రజాప్రస్థానంలో పాదయాత్ర చేశారు. అప్పుడు పాదయాత్ర అంటే ఒక అద్భుతమైన ప్రయోగం. అది రాజశేఖర రెడ్డి గారికి చాలా చాలా కలిసి వచ్చింది. తద్వారా 2 సార్లు అధికారంలోకి వచ్చారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు, ప్రజా సంకల్ప యాత్ర అని. తర్వాత షర్మిల గారు పాదయాత్ర చేశారు, ప్రజా మరో ప్రస్థానం అని. చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేస్తారు, వస్తున్నాం మీకోసమని చంద్రబాబు నాయుడు గారు కూడా పాదయాత్ర చేశారు. అధికారంలోకి వచ్చారు. లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేశారు. మళ్ళీ అదే పాదయాత్రను జగన్మోహన్ రెడ్డి గారు కనుక చేస్తే ప్రజలు ఎవరు పాదయాత్రకు రారు. ఎందుకంటే ఒకసారే పనిచేస్తుంది. ఒకవేళ ఈ 3 సంవత్సరాలు నేను యలహంక ప్యాలెస్లో ఉండటానికో తాడేపల్లిలో ఉంటే ప్రజలందరూ, కార్యకర్తలందరూ, నాయకులందరూ, వైసీపీ నాయకులందరూ ఇబ్బంది పడుతున్నారని ఒకవేళ ఇప్పటి నుంచో మొదలుపెట్టినా 3 ఏళ్ళు అలిసిపోవటం తప్ప, సొలసిపోవటం తప్ప రాజకీయ ప్రయోజనాలు ఉండవు. పాదయాత్ర చేస్తే ఫలితాలు వస్తాయి అనేది ఉట్టి వృధా ప్రయాసం. ఖచ్చితమైన ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తే, అసెంబ్లీకి వెళ్ళి ప్రభుత్వాన్ని బలంగా నిలదీస్తే, లేదా మమ్మల్ని గట్టిగా అడిగితే ప్రజలు కొంత ఆలోచిస్తారు. నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి, నా దగ్గర జనం ఉండాలి కాబట్టి నేను మొత్తం ఊళ్ళు పట్టుకుని తిరుగుతా, ఇంటింటికి పోతా. ఏం చేస్తాడు చెప్పండి? ఇంటింటికి పోతాడు, ఓకే. ఇంటింటికి పోతే ఇంట్లో వాళ్ళు అడుగుతారు, అయ్యా దేవదేవుని యొక్క కల్తీ నీ సంగతి ఏంటి అని అడుగుతారు. పరకామణిలో డబ్బులు దొబ్బారంట కదా, డబ్బులు దొబ్బిన తర్వాత కూడా రాజీ చేసుకున్నారంట కదా మీ టీటీడీ చైర్మన్లు, అది కేసు నడుస్తుంది, ఏంటి జగన్ గారు చెప్పు అని అడుగుతారు. మద్యంలో మీ వాళ్ళు అందరూ కూడా డిస్కో డ్యాన్స్లు వేశారు మద్యం డబ్బులతో. కూతుళ్ళకి ఆస్తులు కొన్నారు, కోడళ్ళకి ఆస్తులు కొన్నారు, భార్యలకు ఆస్తులు కొన్నారు, విమానాల్లో ప్రయాణించారు, పబ్బులకి వెళ్ళారు. ఇదంతా ఏందయ్యా జగన్మోహన్ రెడ్డి గారు? ఒక మాట చెప్పండి అని అడుగుతారు. ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి? నేను అడుగుతున్నాను మీ ద్వారా. ఎందుకంటే పాదయాత్ర ఒకసారి పనిచేస్తుంది. కాకపోతే విషయం ఏంటంటే అంతకు తప్ప ఆల్టర్నేటివ్ లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. పాదయాత్ర చేయటం తప్ప ఆల్టర్నేటివ్ లేదు. మీకు ఒక మాట వర్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో కూర్చేటప్పుడల్లా ఆ రాజు వెళ్ళే రవి తేజములగా కుడి ఎడవైపులడ్డాలు కత్తులు మెరవగా అనే కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నాడు? ఎందుకు ఆహాకారాలు, ఎందుకు జేజేలు అంటే పెళ్లికి పోయినా, లేదంటే పరామర్శకు పోయినా, విమానాశ్రయం గేటు దాటినా, విమానం ఎక్కుతున్నా, విమానం దిగుతున్నా, ఏంటి రీజన్ చెప్పండి? ఎందుకనేది ఆ ఫోబియా దేనికి? నాయకుడే అంగీకరిద్దాం. ఎందుకు జేజేలంటే ఒక కృత్రిమంగా ఏదో సృష్టించాలి. జగన్ గారికి ఎట్టి పరిస్థితుల్లో మద్దతు తగ్గలేదు, రాష్ట్ర ప్రజలు మళ్ళీ కోరుకుంటున్నారు అనే ఒక సంకేతం రాజకీయంగా పంపించాలి. కాబట్టి నేను అనేది ఏంటంటే పాదయాత్ర చేస్తే ప్రతిపక్ష నాయకుడిగా ఆయన హక్కు ఉంది. 5,000 కాదు 10,000 కిలోమీటర్లు చేయమనండి. ఏది చేసినా ఆ పాదయాత్ర మూలాన, పొర్లు దండాల మూలాన వచ్చే లాభం లేదు. మీకు ఒక్క చివరి మాట చెప్తాను సార్. రీసెంట్లీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మద్యం కేసులో ముందస్తు బెయిల్ చేసిన A2 ముద్దాయి, A3 ముద్దాయి అంటే వాసుదేవరెడ్డి గారికి, సత్యప్రసాద్ గారికి ముందస్తు బెయిల్ ఇవ్వద్దని ఈయన పిటిషన్ చేశాడు. నిజానికంటే సిఐడి కేసులో చెవిరెడ్డి గారి మీద ఉన్న ఆరోపణ ఏంటంటే ఈయన మద్యం కేసు యొక్క డబ్బుల కొరియర్ బాయ్, మనం కనుక నెట్లో కనుక ఏదైనా సామాన్ బుక్ చేసుకుంటే డోర్ డెలివరీ కొరియర్ వస్తారు కదా బాయ్, అలాగనే కసిరెడ్డి దగ్గర ఉన్న డబ్బులు మొత్తం కూడా ఈయన కొరియర్గా తీసుకొని ఎవరింటికి ఎంత పంపించాలి, ఎవరెవరికి పంపించాలన్న కేసే అయింది. ఇప్పుడు దాని మీద కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. అసలు నాకు తెలిసి వర్మ గారు సముద్రానికన్నా జరుగుతుంటుందేమో కానీ
అసలు ఈ 5 ఏళ్ల పరిపాలనలో జరిగిన ఈ అవినీతికి లోతెంత? ఇదంతా కూడా సిట్టు విచారణదారులు, ఏసీబీ వాళ్ళు, సిఐడి వాళ్ళు జుట్లు పట్టుకొని పీక్కొని పరిశోధన చేస్తున్నారు. ఈ రోజు కూడా తెలిసిన విషయం ఏంటంటే దాదాపు 60 నెలల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో విమాన ప్రయాణ ఖర్చులే 222 కోట్లు అంట. 222 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పిన వార్తలు వస్తున్నాయి. మరి వాటి అన్నిటికీ సమాధానాలు అడుగుతారు. అయినా సరే నేనేం పాదయాత్ర చేయొద్దని నేను చెప్పను, ఆ పాదయాత్రకి ప్రభుత్వం రక్షణ కల్పించకుండా ఉంటుంది అని కూడా నేను చెప్పను. ఏ పాదయాత్ర చేసినా గుండెల్లో విశ్వాసం లేకుండా లేదా పరిపాలన దమ్ము లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ముఖ్యమంత్రి కాకపోతే అనుకోవచ్చు. ఆయన 5 ఏళ్ల పరిపాలన కళ్ళతో చూశారు, ప్రజలు కళ్ళద్దాలు పెట్టుకొని చూశారు. కాబట్టి ఇలాంటి పప్పులు ఏమి ఉడకవు అనేది నా అభిప్రాయం. ఓకే, రైట్. బాలకోటి గారు, మీది ఫ్రీజ్ అవుతుంది, ఒకసారి మీ నెట్వర్క్ చూసుకోండి వీళ్ళు మాట్లాడే లోపు. పీసీఆర్ అది ఒకసారి చెక్ చేయండి. సుజాత గారు. నమస్కారం. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర అండి, 5,000 కిలోమీటర్లు రికార్డు స్థాయిలో. ఎట్టి పరిస్థితుల్లోనూ 2029 అధికారమే ధ్యేయం. కూటమి తునాతునకలు చెయ్యాలి, అది ఆయన టార్గెట్. సార్, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందు ప్రతిపక్షం నేతగా ఉన్నప్పుడు పాదయాత్ర చేయడం వేరు. ఇప్పుడు ఒకసారి అధికారం చవి చూసి ప్రజల తిరస్కారానికి గురయ్యి ఇప్పుడు పాదయాత్ర చేయడం వేరు సార్. అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉంటుందని ఆయన ఊహించుకొని ఉండొచ్చు, లేదంటే అంతకంటే ఎక్కువ కిలోమీటర్లు నడిస్తే ప్రజలు నీరాజనాలు పడతారని మరి ఏమన్నా ఊహించుకుంటున్నారేమో తెలియదు. కానీ ఇందాక బాలకోటయ్య గారు చెప్పినట్టు ఇప్పుడు చాలా డిఫరెంట్ గా ఉంటుంది సార్. ప్రజల్లోకి వెళ్తే వివిధ రకాల ప్రశ్నలు ఎదురవుతాయి. తిరుపతి లడ్డూ వ్యవహారమే కావచ్చు, కల్తీ మద్యం వల్ల చాలా మంది చనిపోయారు. ఇప్పుడు సపోజ్ జంగారెడ్డిగూడెం ఏరియాకు పాదయాత్రగా వెళ్లారనుకోండి, అక్కడ చనిపోయిన 28 మంది గురించి అక్కడ ప్రజలు నిలదీస్తారు. అలాగే 1, 2 కాదు సార్, అనేక నియోజకవర్గాల్లో వారి ఎమ్మెల్యేలు చేసిన అవినీతి కానీ భూదందాలు కానీ ఈ రోజు ప్రభుత్వం ఏర్పడక ముందు నుంచి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర జనవాణి కార్యక్రమంలో కానీ, అలాగే టీడీపీ ఆఫీస్ దగ్గర జరిగే ప్రజా సమస్యలు వినే కార్యక్రమంలో కానీ ఎన్నో అర్జీలు వస్తున్నాయి. వచ్చిన వాటిలో 90% వైసీపీ నేతల వల్ల భూ ఆక్రమణలు జరిగినవి, భూ కబ్జాలు జరిగిన వాటిని నిమిత్తమే చాలా అర్జీలు రావడం జరుగుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ నియోజకవర్గానికి పాదయాత్రకు వెళ్ళినా అక్కడ వైసీపీ నాయకుల వల్ల నష్టపోయిన వారు జనాలు ఆయన దగ్గరకు తండాలుగా వస్తారు సార్. మదనపల్లిలో ఎలా అయితే కలెక్టర్ దగ్గరికి అర్జీలు తీసుకుని ప్రజలందరూ పెద్దిరెడ్డి వల్ల మోసపోయామని చెప్పి బార్లు కట్టి లైన్ కట్టి వెళ్లేలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అదే పరిస్థితి ఎదురవుతుంది. సో వీళ్ళు పాదయాత్ర చేస్తామని చెప్పి చుట్టూ కార్యకర్తలను పోగేసుకుని బల ప్రదర్శన చేయడమో, ఇంకో గలాటా సృష్టించి అక్కడ హడావుడి చేసి మాకు జనాల నుంచి ఆదరణ ఉందనో, లేదంటే కూటమి ప్రభుత్వం అణిచివేస్తుందనో ఇంకోటి ఏదో డైవర్ట్ చేయడానికి చూపిస్తారు తప్ప అక్కడ నిజంగా ప్రజల దగ్గరికి వెళ్లి కలిసే. సుజాత గారు, జగన్మోహన్ రెడ్డి గారిని అంత తక్కువ అంచనా వేస్తున్నారా? లాస్ట్ టైం ఓడిపోయినందుకు నేను తక్కువ అంచనా వేయట్లేదు సార్. వాళ్ళ పరిపాలన విధానం వల్ల ఈ అంచనా వేయాల్సి వస్తుంది. నేను ఎప్పుడు ఏ నాయకుడిని ఏ పార్టీని తక్కువ అంచనా వేయను సార్. వాళ్ళు మంచిగానే ప్రజల పక్షాన పోరాడి అంటే ప్రజల పక్షాన ప్రజా పరిపాలన చేసుంటే ప్రజలు హారతి పడతారు. నీరాజనాలు పలికి రా బాబు నువ్వు మా పక్షాన్ని నుంచో మాట్లాడు అని అంటారు. ఇంకొక విషయం, ఈ ప్రభుత్వం పరిపాలన బాగోకపోయినా కూడా ఆయనకి నీరాజనాలు పడతారు. కానీ మనకు చూస్తే 2 రకాలుగాను ఆయనకు ఆ ఛాన్స్ అయితే కనిపించట్లేదు సార్. ఇంతకు ముందు ఉన్నట్టుగా పాదయాత్ర ఉండదనే మేము అనుకుంటున్నాం. పైగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన 2-3 సార్లు కొన్ని సమస్యలు జరిగినప్పుడు ప్రజల్లోకి రావడం జరిగింది. ఏదైతే విజయవాడ వరదల్లో కానీ, తిరుపతిలో ఏదైతే స్టాంపేడ్ జరిగినప్పుడు కానీ వచ్చినప్పుడు మనం చూసాం. ఒక సెన్సిటివ్ విషయంలో అక్కడ పరామర్శకు వెళ్ళినప్పుడు అక్కడ జేజేలు పలకూడదు, అటువంటి చిన్న మిస్టేక్స్ కూడా వాళ్ళు చూసుకోవట్లేదు.
ఒక బాధితుల దగ్గరికి, చనిపోయిన వాళ్ళ దగ్గరికి, గాయాలు పాలైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడంతా సెలైన్ స్టాండ్స్ కూడా తొక్కేస్తూ తిరుపతిలో ఏ విధంగా పరామర్శకు వెళ్తే అబాసు పాలయ్యారు. అటువంటి తప్పులు జరగకుండా నిజంగా పాదయాత్ర చేయాలనుకుంటే చెయ్యండి. ఈ కూటమి ప్రభుత్వం కూడా మీకు సరైన రక్షణ కల్పిస్తుంది. మేము అటువంటి మీ పాదయాత్రకు భయపడే ప్రసక్తే లేదు. మీరు ఏ ప్రజల దగ్గరకన్నా వెళ్ళొచ్చు, ఎవరి దగ్గరకన్నా వెళ్ళి కలవచ్చు. కానీ శాంతి భద్రతలకి విఘాతం కలిగించే పనులు, బల ప్రదర్శనం చేయాలనుకుంటే చేయండి. కానీ శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే ప్రజల్లో ఇంకా చులకనైపోతారు. ఈ రోజు ఏంటి సార్, ఒక తప్పు చేస్తే మన్నాడు కల్లా వీడియోలు, సాక్ష్యాలతో సహా బయటకు వచ్చేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ కారు కింద అది పొరపాటు జరిగిందో, ఏ విధంగా జరిగిందో, ఆ వ్యక్తి తల పడి చనిపోవడం, అది ఏమన్నారు, పోలీసుల నిర్లక్ష్యం అన్నారు, ఇంకోటి ఏదో అన్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పడిందని వచ్చింది. అటువంటి సంఘటనలు ఏం జరగకుండా ఆయన పాదయాత్ర సజావుగా చేయమనండి, మేము కూడా రక్షణ ఇస్తాం. అంతేగాని బల ప్రదర్శనలో గలాటాలు చేయకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్. ఓకే, రైట్. మోహన్ రెడ్డి గారు. నమస్కారం అండి. మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ ఏంటండి, గత పాదయాత్రలో కూడా మీరు చాలా యాక్టివ్ రోల్ కదా, మరి మీరు సిద్ధం అవుతున్నారా ఈ పాదయాత్రకి? 5,000 కిలోమీటర్లట, ప్రతి రోడ్డు, ప్రతి మండలం, ప్రతి ప్రాంతాన్ని టచ్ చేసుకుంటూ వెళ్ళే విధంగా ఏంటి ప్లాన్? అదైతేనే వర్కౌట్ అవుతుందనా నెక్స్ట్ 29కి? నేను రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర కంటిన్యూ చేసిన, శర్మలమ్మ గారి పాదయాత్ర కంటిన్యూ చేసిన, జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర కంటిన్యూ చేసిన. కానీ ఒక్కొక్క పాదయాత్రకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకమునుపు ప్రతిపక్ష నాయకుడిగా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రైతుల ఆత్మహత్యలకు సంబంధించి ఆ రైతుల ఆత్మహత్యలు తగ్గించుకోవడానికి, అయ్యా చనిపోయినటువంటి కుటుంబానికి ఎక్స్గ్రేసియా ప్రకటించండి అయ్యా అని అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారు అడిగితే, ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్స్గ్రేసియా ప్రకటించే క్యూ కట్టుకొని చనిపోతారు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు, ఎక్స్గ్రేసియా కోసం అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకు మద్దతు ఇస్తున్నటువంటి అప్పుడున్నటువంటి దత్తాత్రేయ గారు ఏమన్నారంటే, ₹1,00,000 కోసమే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు, తిన్నది అరక్క ఆత్మహత్య చేసుకుంటున్నారు అని చెప్పిన సందర్భం కూడా వీళ్ళకు ఉంది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు కరెంటు ఛార్జీల పైన పూర్తి స్థాయిలో అసెంబ్లీలో బ్రహ్మాండమైనటువంటి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత, అక్కడ అసెంబ్లీలో మాట్లాడనివ్వకుండా వాళ్ళు వచ్చి ప్రయోగాలు చేసినప్పుడు రాజశేఖర రెడ్డి గారు నేను సరాసరిగా ప్రజల దగ్గరికి వెళ్తానని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్లాలనే ఉద్దేశంలో భాగంగా పెట్టినటువంటి పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. ఆ విధంగా జరిగిన తర్వాత మళ్ళీ షర్మిలమ్మ గారు పాదయాత్ర చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడము, వాళ్ళు చేసినటువంటి అన్యాయాలు, అక్రమ కేసులు రకరకాలుగా పెట్టిన తర్వాత దానిపైన పాదయాత్ర చేయాల్సి వచ్చిన సందర్భం. తర్వాత 14 నుండి 19 వరకు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, వీళ్ళు అధికారంలో ఉన్నటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడంతో పాటు అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నప్పుడు ప్రజలకు అనేక రకాలుగా ఇబ్బందులతో పాటు వీళ్ళు ఇచ్చినటువంటి కూటమి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా దాదాపు 660 హామీలు ఇచ్చి నెరవేర్చకపోతే హామీలు నెరవేర్చలేదు కాబట్టి ప్రజలు ఆందోళనతో ఉన్నారు. కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్లి ఓదార్చాలనే ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన సంఘటన తెలిసింది. కాబట్టి ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే, 14 రకంగా ఉంది, 12లో జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిలమ్మ గారు చేసినప్పుడు ఒక రకంగా ఉంది, రాజశేఖర రెడ్డి గారు చేసినప్పుడు ఒక రకంగా ఉంది. ఈ రోజు చూస్తే ఆ రోజు రాష్ట్రంలో అక్కడక్కడ ఇబ్బందులు పడినారేమో, ఆ రాష్ట్రంలో కొన్ని వర్గాలు ఇబ్బంది పడినాయేమో తెలియదు. కానీ ఈ రోజు ప్రతి వర్గంలో, ప్రతి చోట, ప్రతి ఊర్లో, ప్రతి ఇంట్లో కూడా ఈ 5 ఏళ్లకు ఎవరికోరికి ఏదో నష్టం జరిగే పరిస్థితి కనిపిస్తుంది. ఎవరో చెప్పాలనే ఉద్దేశంతో నేను చెప్పడంలే. ఇప్పుడు స్వయంగా నా చెల్లెలు రోడ్డు దాటుకుంటే తాగుడుపోతుడు వచ్చి గుద్దితే ఇప్పుడు బెంగళూరు హాస్పిటల్లో, ఆస్త్రా హాస్పిటల్లో ఉంది. ఆయన ఏదో చెప్తున్నారు, ఎవరు బాలకోటయ్య గారు, మోహన్ రెడ్డి గారు సంతోషంగా అద్దాలు పెట్టారని. ఈ సంతోషమైన అద్దాలు కాదు, సైట్ ఏదో మన ఆపరేషన్ ఇచ్చినట్టు పెట్టి అద్దాలు. మీరు ఎందుకంటే సంతోషంగా పదవిలో ఉన్నారు కాబట్టి, మీ నాయకుడు మీకు బాగా పోస్తున్నారు కాబట్టి, మీరు ఉద్యమం పేరుతో బాగా సంపాదించుకున్నారు కాబట్టి మీరు సంతోషంగా ఉంటారు. మేము సంతోషంగా ఉండడానికి లేదే. మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మాకు అలాంటి అవకాశాలు కూడా ఇవ్వలేదు కదా. మీలాంటి బెల్ట్ షాపులు పెట్టుకుని మద్యమం, కోంజపల, ఇసుకను మేము 7,000 కోట్లు మేము నిధులు సమకూర్చి ప్రభుత్వానికి ఇస్తే మీరు అన్ని దోచుకొని తిన్నారు. మీలాగా చేయలే. ఈ రోజు 1,70,000 బెల్ట్ షాపులు పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం కుటీర పరిశ్రమలన్నీ తయారు చేసుకొని, ఆ తయారు చేసిన దాని ద్వారా ప్రజలకు సప్లై. మోహన్ రెడ్డి గారు, సరే కాదు మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు కాదు ఈ పాదయాత్ర వర్కౌట్ అవుతుందా? ఎందుకంటే అయిపోయింది, గతంలో చూసేశారు కదా, ఆయన ఏం చేసినా డోంట్ కేర్ అంటున్నారు. వర్మ గారు,
ఇప్పుడు వాళ్ళు ఇద్దరు మాట్లాడినారు 20 నిమిషాలు మాట్లాడేటప్పుడు ఇవన్నీ ఎత్తినారు. ఇవన్నీ ఎత్తినప్పుడు నేను అవన్నీ పాదయాత్ర లాస్ట్ చెప్తా కదా మధ్యలో పాదయాత్ర గురించి చెప్పండి. నువ్వు పాదయాత్ర చెప్పేటప్పుడు తమరు చెప్పిండాలి సార్. పాదయాత్ర గురించి చెప్పకుండా మధ్య గురించి చెప్పండి. కాదు, మనం అధికారంలో ఉన్నామని ఇష్టం వచ్చినట్టు దబాయించుకుంటాం. వర్మ గారు బాలకోటి గారు ఒక్క నిమిషం, బాలకోటి గారు క్రాస్ టాక్ వద్దు, ఆయన మాట్లాడినాడు. మీకు అందరికీ సమాధానం చెప్పాలి కదా, మాట్లాడండి. ఇద్దరు మాట్లాడినప్పుడు వాళ్ళు ఇవన్నీ ఎత్తినారు కదా, మాట్లాడండి మధ్యం అన్నారు, అన్ని అన్నారు. అన్ని అన్నప్పుడు దాని అన్నిటికీ ఆన్సర్ రావాలి కదా. ఆన్సర్ మాట్లాడండి. నేను స్పీడ్ పోవాల్సి ఎందుకు వచ్చిందంటే ఇందుకు పోవాల్సి వచ్చింది, ఎందుకంటే వాళ్ళు నాకు అవకాశం ఇది కాబట్టి. అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడాలంటే స్పీడ్ పోవాలి. కాబట్టి వీళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలు, అన్యాయాలు రాష్ట్రంలో ప్రతి చోట ఈ రోజు ఇబ్బందులకు గురి అవుతున్నారు. ప్రతి చోట ఇబ్బంది పడుతున్నారు. ప్రతి చోట దోపిడీలు చేస్తున్నారు. ప్రతి చోట మటలు చేస్తున్నారు. అనేక చోట రేపులు చేస్తున్నారు. రేపులు చేసినటువంటి వ్యక్తుల మీద కేసులు కూడా లేకుండా చేస్తున్నారు. ఏదైనా మేము చిన్న పోస్ట్ పెట్టినా లేక మేము చేసినటువంటి అన్యాయాలపైన వ్యతిరేకం చేసినా దానిపైన మా పైన కేసులు పెట్టే కార్యక్రమం చేసి జైల్లో పంపిస్తున్నారు తప్ప ఎక్కడే కానీ వీళ్ళ పరిపాలన బాగుంది అని ఏ ఒక్కడు కూడా ఏ గ్రామాల్లోకి పోయి అడిగినా కూడా బాగుందని చెప్పే పరిస్థితి లేదు. వీళ్ళు మద్యం గురించి మా గురించి మాట్లాడారు. మేము ప్రభుత్వం ద్వారా అమ్మించినటువంటి మద్యం మేము ఏ ఒక్క చోట కూడా ఏ ఒక్క అన్యాయము అక్రమం చేయకుండా చేస్తే అది మేము పెద్ద కోట్లు సంపాదించినామంట, మేము కోట్లు సంపాదించుకుని పిల్లలకు బంగారు చేయించినారంట, భూములు కొన్నారంట. ఇలా మాత్రం రాజధాని చుట్టూరు ఒక్కొక్కరు 1000 ఎకరాలు, 500 ఎకరాలు, 100 ఎకరాలు, 30 ఎకరాలు, 100 ఎకరాలు, చిన్న కార్యకర్త నుండి పెద్ద నాయకుని వరకు వందలతో వేలతో ఆ రాజధాని పేరు మీద చుట్టూరు భూములు కొనుక్కునే సందర్భం మాకు ఎక్కడా లేదు కదా. మొత్తం రాష్ట్రాన్ని దోపిడీ చేసి రాష్ట్రం వీళ్ళ కబంధ హస్తాల్లో పెట్టుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనే ఉద్దేశంలో భాగంగానే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ఈ ప్రవర్తనకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా జనం దగ్గరికి వెళుతున్నాడు. జనం దగ్గరికి వెళ్ళేది వాళ్ళు చెప్పినట్టు జనం రారు, పట్టుకోలేడు కాదు. మేము భయపడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చే ఆ జన సందేహాన్ని మేము తట్టుకోగలమా, మేము కంట్రోల్ చేయగలమా, ఈ పోలీసులు మాకు సపోర్ట్ చేస్తారా? వీళ్ళు పెట్టినటువంటి పోలీసులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పుకు పోతుంటేనే, ఓదార్పు యాత్రలు అక్కడక్కడ పోతుంటేనే పోలీసులు వచ్చి చేయలేక అక్కడ వైపు వచ్చి పండుగలను ఎక్కడన్నా పడి చనిపోతే వాళ్ళు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు బండి కింద పడినారు, లేక జగన్మోహన్ రెడ్డి గారు చంపినారు అనే విధంగా వీళ్ళు ఆరోపణలు చేసుకుంటూ పోతారు. ఒక ఎస్పీ ముందు రోజు చెప్తాడు ఇది మా సంబంధం లేదు, కాన్వాయ్ కింద పడిందని, మరుసటి ఎస్పీ జగన్మోహన్ రెడ్డి గారు బండి కింద పడిందని చెప్తారు. అట్లా ఈ విధమైనటువంటి ఎన్ని ఇబ్బందులు సృష్టించాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎన్ని ఆలోచనలున్నా, ఎంత ఇబ్బంది పెట్టినా, ఎన్ని సమస్యలు సృష్టించినా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన పోరాటం చేయాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కాబట్టి చేయాలనే ఆలోచనలో పోతున్నాడు. వీళ్ళు ఎన్ని అడ్డంకులు సృష్టించాలనుకున్నా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర కంటిన్యూ అవుతుంది. పాదయాత్ర అధికారం కోసం కాదనేది పాలకోట గారు తెలుసుకోవాలి. పాదయాత్ర అధికారం కోసం కాదు, ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం పోతున్నాడు. మీరు అసెంబ్లీకి రావాలంటే మాకు టైం ఇవ్వండి, అసెంబ్లీకి వస్తాం మాట్లాడడానికి అంటే మీరు టైం ఏమో ఎమ్మెల్యేకి ఇచ్చిన టైం ఇస్తామన్నప్పుడు ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ప్రజల సమస్యలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యతను ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఓదార్చాల్సిన అవసరం ఉంది. ఆ ఓదార్పు చేయాలని కార్యక్రమంలో భాగంగానే ఈ పాదయాత్ర పెడుతున్నారు తప్ప మీలాగా ఏదో రాత్రులు పాదయాత్ర మొదలుపెట్టి 10 గంటల వరకు వెళ్ళాలి అట్ట తిరిగి బళ్ళల్లో పోయిన పాదయాత్రలు కాదు. మా పాదయాత్రలో మండు టెండలో పట్ట పగులు వర్షం పడుతున్నా, గాలి వచ్చినా, ఎండ వచ్చినా ఎక్కడ లెక్క చేయకుండా చేసినటువంటి పాదయాత్ర రాజశేఖర రెడ్డి గారి నుండి జగన్మోహన్ రెడ్డి వరకు. మీ పాదయాత్రలు మేము కూడా చూసినా రాత్రులు 8 గంటలప్పుడు స్టార్ట్ చేస్తారు. అదే పాదయాత్ర మనకు తెలుసు కానీ 10 గంటలకు క్లోజ్ చేస్తారు. ఆ తర్వాత 18 నుంచి ఈ అనంతపురంలో ఉన్నాడు, మరుసటి గుత్తి దగ్గర పోయింటాడు, 50 కిలోమీటర్లు పోయింటాడు. కాబట్టి మీ పాదయాత్రలు వేరు, మా పాదయాత్రలు పేరు. మీకు దానికి కావాల్సినటువంటి మీడియా ఉంది కాబట్టి అక్కడ స్టార్ట్ చేస్తానే వచ్చి తండాలుగా వచ్చి అబ్బాబ్బా ఏం స్వాగతం పలికిరని మీరు ఒక మీడియా బట్టి 50 మీడియాలు ఉన్నాయి కాబట్టి ఆ 50 మీడియాలు మీకు సపోర్ట్ చేసినప్పుడు అమాయకంగా ఉన్నటువంటి జనాలు నమ్ముతారు. నమ్మించేవో మీకు సపోర్ట్ చేసిండొచ్చునేమో. కాబట్టి మీరు అనుకున్న విధంగా ఈ రాష్ట్ర పరిపాలన మీరు చేయని చేత కాలేదని జనం భావించినారు. కాబట్టి మీ పార్టీకి సంబంధించినటువంటి బీజేపీకి సంబంధించిన నాగభూషణం గారు కానీ, జనసేనకు సంబంధించిన శివశంకర్ గారు కానీ, అదేవిధంగా వీళ్ళకు కుటుంబరావు అని వాళ్ళకు ఆర్థిక సలహాదారు ఉన్నారు, ఆయన గారు వాళ్ళు చెప్తున్నారు చండాలంగా ఉంది పరిపాలన, దరిద్రంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత కన్నా 4 గింతలు అవినీతిలో ఉంది, అన్యాయాలకు పాల్పడుతున్నారు అని ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ గారే చెప్పినారు. ఒక్కొక్క ఎమ్మెల్యే సర్వనాశనం చేస్తున్నారు, నియోజకవర్గాలను దోపిడీలు చేసుకుంటున్నారు. అయినా చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవడం లేదు. చంద్రబాబు నాయుడు గారికి కంట్రోల్ చేయని చేత కావడం లేదు. చంద్రబాబు నాయుడు గారి హద్దు దాటిపోయింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కొట్టుకుంటున్నారు వాళ్ళని. మీకు మేము చర్యలు
తీసుకుంటా Okay. ఏ చర్యలు తీసుకోలేరు. 14 నుండి 19 వరకే చర్యలు తీసుకోవడానికి భయపడిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు చర్యలు తీసుకొని వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాననే కథే లేదు. కాబట్టి వీళ్ళు దోపిడీలు చేసుకోమని చెప్పి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసినారు కాబట్టి నకిలీ మద్యాన్ని తెచ్చి ప్రజలపైన రుద్ది ప్రజల్లో 450 మంది ఇప్పటికీ చనిపోయినారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ఒక్క మనిషి కూడా చనిపోలేదని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికను కృష్ణవేణి గారు గుర్తు పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. వాటిని అన్నింటిని గుర్తు పెట్టుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింటే చనిపోయినారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చింటే ఆరోగ్యంగా ఫుల్ గా ఉండాలి. ప్రతి ఒక్కరు ఎక్కడ చూసినా పిల్లగాళ్ళ నుండి ముసలిళ్ళ వరకు తాగి రోడ్లలో గుద్ది మంచంలో చంపుతున్నారు. అవసరం వచ్చే ఫ్యాక్షన్ చేసి చంపుతున్నారు. ఆ గుట్కలో నెల్లూరు జిల్లాలో అయితే విపరీతమైనటువంటి మహిళలే రౌడీలు దారుణంగా దౌర్జన్యంగా దౌర్భాగ్యంగా పరిపాలన చేస్తుంటే పాదయాత్ర మంచిది కదా. ఇంతకన్నా మంచి పాదయాత్ర చర్చిద్దామండి. మోహన్ రెడ్డి గారు చర్చిద్దాం. కృష్ణాంజలి గారు రెస్పాండ్ అవ్వండి. ఇదండి ముగ్గురు వెర్షన్ అని. జగన్మోహన్ రెడ్డి గారు తన సక్సెస్ మంత్ర ఏదైతే గతంలో వర్కౌట్ అయిందో దాన్నే నమ్ముకున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. అప్పట్లా కాకుండా 5,000 కిలోమీటర్లట ఆయన రూట్ మ్యాప్ సిద్ధం చేయమన్నారట. అంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందాక అది నెక్స్ట్ ఇయర్ మిడ్లో మొదలు పెడతారు, ఎండ్లో మొదలు పెడతారు. కానీ 2 నుంచి 2.5 సంవత్సరాలు నేను జనాల్లో ఉంటాను. మీరు కూడా నియోజకవర్గాల్ని అంటి పెట్టుకుని ఉండండి. అలా నచ్చితే ఉండండి, లేకపోతే బయటకు పోండి. ఇందులో మోమాటం ఏమీ లేదు. నన్ను మొత్తం ముంచారు మిమ్మల్ని నమ్ముకున్నందుకు అని చెప్పి చాలా సీరియస్ డెసిషన్ తీసుకున్నారట. ఆ విధంగానే ఆయన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే పాదయాత్ర వైపు వెళ్తున్నారని మీకున్న ఇన్పుట్స్. వర్మ గారు నమస్తే. నమస్తే. మెంబర్స్ అందరికీ కూడా నమస్కారం. మీరు పాదయాత్రకు సంబంధించినటువంటి ప్రస్తావనలు రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి మొత్తం అన్ని ప్రస్తావనలు చేశారు వాళ్ళు. దాంట్లో యూనిఫామ్ గా ఒక అంశాన్ని గమనించాలి. రాజశేఖర రెడ్డి ఎవరు అధికారంలో ఉన్నప్పుడు చేశాడు? తెలుగుదేశం బీజేపీ అధికారంలో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా చేశాడు. నాకు తెలిసి రాజశేఖర రెడ్డి పాదయాత్ర దాని కవరేజ్ లో కూడా నేను ఉన్నాను. మిగతా అన్ని కూడా నేను దగ్గర నుంచి చూశాను. ఈ రాజశేఖర రెడ్డి పాదయాత్రని ఎక్కడా కూడా అప్పుడు తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వము అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2 చోట్ల. మరి ఆ తర్వాత 2014 ముందు 2013 చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర చేశాడు. పాదయాత్ర చేస్తే చంద్రబాబు నాయుడిని తెలంగాణలో అసలు అడుగు పెట్టడానికి కూడా వీలు లేకుండా చేస్తాం, అసలు నడవలేం అనేటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అక్కడ ప్రాంతీయ విద్వేషాలకు సంబంధించినటువంటి అంశాన్ని 2 కళ సిద్ధాంతం చెప్పాడు అనేటువంటి దాని మీద అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఆ రోజున ఎంఆర్పిఎస్ కు సంబంధించిన మందాకృష్ణ మాదిగా లేదా మాదిగలు లేకపోతే దళితులు వీళ్ళందరూ ముందుండి చంద్రబాబు నాయుడు నడిపించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఆ రోజు. మీరు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశము బీజేపీ జనసేన ప్రభుత్వం ఉన్నప్పుడు, జనసేన మద్దతుతో ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడుగా పాదయాత్ర చేశారు. నాకు తెలిసి ఆయన పర్మిషన్ కూడా తీసుకోనని చెప్పాడు. డీజీపీ కూడా అడిగితే మీ పర్మిషన్ నేను తీసుకొని ప్రతిపక్ష నాయకుడిని నాకు అప్పుడే నేను జనంలోకి వెళ్ళిపోతా అంటే డీజీపీ రిక్వెస్ట్ చేసుకొని మీ ఏమన్నా షెడ్యూల్ ఉంటే ఇవ్వండి, మీ సెక్యూరిటీ కల్పిస్తాను బతంలో ఆడుకొని షెడ్యూల్ తీసుకొని వాళ్ళు సెక్యూరిటీ కల్పించారు. ఎక్కడ ఆటంకాలు సృష్టించినటువంటి పరిస్థితి నాకైతే తెలియదు, నేనైతే గమనించాను. ఒకవేళ మోహన్ రెడ్డి గారు ఆయన మొత్తం పాదయాత్రలో ఉన్నారు కానీ ఆయన చెప్పొచ్చు ఒకవేళ ఎక్కడన్నా అడ్డుకున్నారు లేకపోతే. మరి అది మరి 2024 ముందు యువగళం పాదయాత్ర అని నారా లోకేష్ మొదలు పెట్టగానే, అదేవిధంగా వారాహి యాత్ర పవన్ కళ్యాణ్ మొదలు పెట్టగానే వీరు స్టేట్మెంట్లు చూడండి ఎలా చేస్తారు. మీరు వారాహి వాహనాన్ని తగలబెడతాం, వారాహి వాహనం వస్తే ఏదైనా జరిగితే మాకు తెలియదు, అసలు మీరు రోడ్ల మీద ఎలా తిరుగుతారు అని గుడివాడ అమ్మన్నాదో పేరున్నాని వారాహి యాత్ర కూడా తిరగటానికి వీలేదని ఆ రోజున మాట్లాడాడు. ఏం చేస్తారో అసలు వీళ్ళు ఏందో అని ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి. ఇక నారా లోకేష్ సంబంధించినటువంటి యువగళం పాదయాత్ర అతను నీకు పర్మిషన్ ఇవ్వలేదు. అదేవిధంగా అడుగడుగున స్టూల్ మీద నుంచొని మాట్లాడాలంటే స్టూల్ లేకపోయారు, పోలీసులు అడ్డుకున్నటువంటి పని. అంటే మీరు డిఫరెన్స్ అనేటువంటిది ఒకసారి గమనించండి. అందుకని రేపొద్దున జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాదయాత్ర చేస్తాను అంటే ఇప్పుడు సుజాత గారు ఏమన్నారు, వేసుకోమనండి మాకేం అభ్యంతరం లేదు, మేము పర్మిషన్ ఇస్తాము, జనం రారేమో అని ఆవిడ అభిప్రాయం కింద ఆవిడ వ్యక్తం చేశారు. కానీ ఎక్కడా కూడా ఎలా చేస్తారు మేము అడ్డుకొని తీరుతాం అలాగే ఏం మాటలు వీళ్ళ దగ్గర నుంచి లేవే. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఆ సమస్య లేదు, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయొచ్చు. ఇక జగన్మోహన్ రెడ్డికి జనం వస్తారా రాదా అనేటువంటిది కూడా పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదండి. జగన్మోహన్ రెడ్డి అతను స్టార్ క్యాంపెయినర్, జనం విపరీతంగా వస్తారు, ఏం అభ్యంతరం లేదు. ఎందుకు అనంటే
ఇప్పుడు ఓడిపోయి 11 సీట్లతో మూలన కూర్చున్న జగన్మోహన్ రెడ్డి అట్లా పిలిపిస్తే పక్క రాష్ట్రంలో ఏది బేగంపేట విమానాశ్రయం మొత్తం నిండిపోయే పరిస్థితి ఉన్నప్పుడు ఆయన చిటికేస్తే జనం వచ్చేస్తారనేటువంటి అందరికి అర్థమవుతున్నటువంటి అంశమే. సరే, ఈ చిటికేస్తే జనం వచ్చేటువంటి అంశం ఇది బలమా వాపా బలుపా ఈ రెండింటిలో తేడా అనేటువంటి జగన్మోహన్ రెడ్డికి తెలియాలి. ఎందుకు అంటే సిద్ధం సభల్లో ఆయన అలా పిలిపించాడు, ఇలా లక్షల మంది వచ్చారు. ఏ సభ పెట్టినా ఇసుకేస్తే రాళ్ళంత జనం. భారతదేశంలో అలాంటి బహుశా సిద్ధం సభలో అంతకుముందు ఎప్పుడూ జరగలేదు. మరి అలాంటి సిద్ధం సభలు జరిగి అంత సక్సెస్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఎన్ని సీట్లు వచ్చినాయి అంటే 11 సీట్లు వచ్చి ఇప్పుడు ప్రతిపక్ష హోదా కోసం కోర్టు చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇక ఇప్పుడు మోహన్ రెడ్డి గారు ఏమంటాడు, ఎవరైనా నీకు చెప్పింది మా జగన్మోహన్ రెడ్డి అధికారం కోసం కాదు, పాదయాత్ర చేస్తుంది మేము ప్రజా సమస్యలు తెలుసుకోవటానికి అని చెప్తున్నాడు. అధికారం కోసం కాదా? మీరు ప్రజల సమస్యలు తెలుసుకోవాలంటే పాదయాత్ర చేస్తూ రోడ్ల నడుచుకుంటూ వెళ్తేనే సమస్యలు తెలుస్తాయా? సంవత్సరంన్నర అయింది, ఏ ప్రజా సమస్యల మీద మీరు జనం దగ్గరికి వెళ్ళారు? నేను అడుగుతున్నాను. మీకు ఎన్నిసార్లు చెప్పినా ఒక 4 కార్యక్రమాలు, 4 రైతులకు సంబంధించినటువంటి మిర్చి, పొగాకు, అదే విధంగా మామిడి రైతులు, మొన్న అరటి రైతులు, ఈ సమస్యలు 4 సమస్యలు తప్ప, మన తుఫాను అప్పుడు వెళ్ళినటువంటి డీజిల్తో వెళ్ళినటువంటి తప్ప సంవత్సరంన్నర కాలంలో జగన్మోహన్ రెడ్డి చేసింది ఏందయ్యా? ఏ ప్రజా సమస్యలు తెలుసుకున్నారయ్యా? ఆయన బాధ్యత ఏంటి ప్రతిపక్ష నాయకుడిగా? ఇప్పుడు ఏమన్నాడు, నేను ప్రతిపక్ష నాయకుడిగా నేను మీ బాధ్యత, మీ సమస్యలు తెలుసుకోవాలి అని అంటే నాకు ప్రతిపక్ష హోదా కావాలి. నేను చంద్రబాబు నాయుడు అని చెప్పి మాట్లాడతాను సేపు అసెంబ్లీలో మాట్లాడాలి, పవన్ కళ్యాణ్ అని చెప్పి మాట్లాడతాను సేపు మాట్లాడాలి. అవన్నీ నువ్వు ఇప్పుడు జనాన్ని అడిగితే ఏం చేస్తావు? నువ్వు ఓట్లు వేయలేదు కదా, వాళ్ళు ఓట్లు ఇవ్వవు. అది ఈ విషయము కేవలం జనాన్ని మభ్య పెట్టాలని చెప్పేటువంటి మాటలు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి సంవత్సరన్నర కాలంగా ప్రజల దగ్గరికి వెళ్ళటం లేదు? ఎందుకు ప్రజా సమస్యల గురించి మాట్లాడటం లేదు అని అంటే నాకున్న అనుమానాన్ని చెప్తాను. అది మోహన్ రెడ్డి గారికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కృష్ణాంజలి ఆయన ఇష్టం, అది నా అభిప్రాయం. ఇది నా గమనించిన దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డికి ఈ జనం మీద విపరీతమైన కోపం ఉంది. ఆ కోపం ఏంటయ్యా అంటే నన్ను ఘోరంగా ఓడించారు, అవమానించారు, అసెంబ్లీ కూడా పోనీయకుండా చేశారు. కనీసం 25 మంది 50 మంది ఉంటే ఏదన్నా సరే వాడు బాల్ షేపింగ్ చేయడం వల్ల ఇప్పుడు ఈయన ఎలాగో తిట్టించాడు, వాళ్ళు తిట్టిస్తారు. అసలు ఎవరైనా తిడితే లేకపోతే ఏదైనా ఇబ్బంది అయితే రఘురామకృష్ణరాజు, ఈయన కొట్టించిన రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉన్నాడు. ఇవన్నీ అవమానాలు భరించకుండా అంటే కనీసం 4 ఉండాలి కదా అక్కడ అసెంబ్లీలో. అది కూడా లేకుండా చేశారు ఈ జనము. ఇలాంటి జనానికి ఈ ప్రభుత్వం ఒకవేళ తప్పులు చేసిన, ఒప్పులు చేసిన ఈ జనానికి ఏదైనా అన్యాయం జరగాలి అని ఏమన్నా అనుకుంటున్నాడేమో నాకు తెలియదు. నేను అలా అనుకుంటాడా అనేది వంటిది కూడా నేను, ఎందుకంటే నాకు అనుమానం వస్తుంది. సంవత్సరన్నర కాలంగా అటు అసెంబ్లీకి పోవట్లేదు, ఇటు జనంలోకి వెళ్ళండి. అని నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నీ బాధ్యత కదా. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఎలాగూ పోలేదు. అప్పుడు తాడేపల్లి ఇంట్లో నుంచి బయటికి రాలేదు, నీ ఇంటి ముందుకు వచ్చేసి బోర్డు వెళ్ళబోసుకున్నా మా ప్రాణాల మీదకి వచ్చింది, మా పిల్లల ప్రాణాల మీదకి వచ్చింది. అయ్యా ముఖ్యమంత్రి గారు మీకు దండం పెడతా, ఒక మాట వినండి, మా రిప్రజెంటేషన్ తీసుకోండి అని ఆత్మహత్యాత్రం చేసుకున్న కనికరం లేనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆ రోజున కన్ను మిన్ను కానకుండా ప్రజలు వదిలేశాడు, అదే విధంగా ఎమ్మెల్యేలు వదిలేశాడు, ఎంపీలు వదిలేశాడు, పరదాలు కట్టుకొని సభలకు వెళ్ళాడు. ఇవన్నీ చేసినటువంటి పరిస్థితుల్లో నువ్వు ఎలాగో అధికారం పోయింది కదా, ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చావు కదా, రేపు పొద్దున అధికారంలోకి రావాలంటే వీళ్ళు ఓట్లు వేయాల్సిందే కదా. వీళ్ళు ఓట్లు వేస్తేనే కదా వాడి సమస్యలు నువ్వు అటెండ్ అవడానికి నీకున్న సమస్య ఏంటని నేను అడుగుతున్నా. ఎందుకు ఈ మాట అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి 3-4 సార్లు షెడ్యూల్ ప్రకటించాడు. మీరు కూడా చాలా డిబేట్లు చేశారు వర్మ గారు. ఏమిటంటే ఇదిగో పార్లమెంటు వారి నియోజకవర్గాల వారిగా జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు, నిద్రపోతాడు, పల్లె నిద్ర చేస్తాడు, వాళ్ళందరితో మాట్లాడతాడు, వారంలో 2 రోజులు ఉంటాడు, కార్యకర్తలతో మాట్లాడతాడు, ప్రజలతో మాట్లాడతాడు. ఏమైంది? ముహూర్తం కుదరలేదా? మీరు ఏమైంది? ఎందుకు నియోజకవర్గాలకు వెళ్ళట్లేదు? ఎందుకని? అసలు కనీసము అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సంగతి ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సంబంధించినటువంటి సమస్యలు ఏంటి, వాటి సంగతిగా దిక్కులేదు. ఇక ప్రజల సంగతి ఆయన ఎక్కడ పట్టించుకునేటువంటి పరిస్థితి ఉంది? రేపు పొద్దున పాదయాత్ర అనేటువంటి దాని మీద వెళ్తున్నారు అనేటువంటి అంశం కూడా అధికారం కోసం అనేటువంటి తప్ప ఇంకొకటి ఏముంది? ప్రజా సమస్యలు పట్టించుకున్నట్టయితే అసెంబ్లీకి వెళ్ళాడు, లేదంటేనేమో జనం దగ్గరికి వెళ్ళాడు. ఏం పాదయాత్ర చేస్తేనే జనం దగ్గరికి వెళ్ళాలా? ఇక్కడ ఒక అంశం అండి, మీరు జగన్మోహన్ రెడ్డి తలకిందులుగా తప్ప చేసినా సరే ఈ విధమైనటువంటి ధోరణిలో అయితే 1 ఇంచు కూడా ఆయన ఓటింగ్ పర్సెంటేజ్ పెరగదు. నాకున్నటువంటి పరిశీలన ప్రకారం నేను గ్రామాల్లో పరిశీలిస్తే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ 2024 ఎన్నికల కన్నా తగ్గిపోతూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రేపు పొద్దున 26లో జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో అది చాలా స్పష్టంగా క్లారిటీగా అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉంటది. అందుకంటే అధికార పక్షం దౌర్జన్యాలు ఇవన్నీ ఉండొచ్చు, అవే ఉండకుండా నేను అనను. కానీ అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎస్ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం, ఇదిగో మా జెండా అని భుజానేసుకొని బయటకు వచ్చే వాళ్ళు ఎవరు? మీ తరఫు పనిచేసేది ఎవరు? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వాళ్ళని రెచ్చగొట్టి మీరు ఫోన్లు ఉన్నాయి, ఫోటో వీడియోలు పెట్టండి, మీరు ఉన్న సోషల్ మీడియాలో రెస్పాండ్ అవ్వండి. అందుకే దాన్ని ఎవరైనా కొద్దిమంది రెస్పాండ్ అవుతారే తప్ప రేపు పొద్దున కార్యకర్తలు వచ్చి జెండా పట్టుకొని ముందుకు ఎవరు వస్తారు? అందుకు ఉదాహరణే మొన్న పులివెందల జెడ్పీటీసీ ఎన్నికల్లో, అదే విధంగా ఒంటిమిట్టి జెడ్పీటీసీ ఎన్నికల్లో పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో పోలింగ్ ఏజెంట్లు లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్నది. కారణం ఏంటి? సమీక్షా సమావేశాలు ఓకే 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 మీరు ఏజెంట్లు ఉన్నారా లేరా అనేది చెప్పని నేను ప్రతి డిబేట్ లో ఈ అంశాన్ని లేవనెత్తుతున్నా. వాళ్ళ ఏజెంట్లు ఉన్నారా లేరా ఆ రోజున పోలింగ్ లో? లేదు అని అంటే జగన్మోహన్ రెడ్డి కృష్ణాంజలి గారు 174 నియోజకవర్గాలు కృష్ణాంజలి గారు కార్యకర్తలు వస్తారు. ఓకే కృష్ణాంజలి గారు చర్చిద్దాం. చెప్పండి మోహన్ రెడ్డి గారు ఏంటి? కృష్ణాంజనేయులు గారు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వెళ్ళలేదనేది చూసి మాట్లాడుతున్నారా లేక ఇంట్లో పండుకొని మాట్లాడుతున్నారా నాకైతే అర్థం కాలేదు. అది మరి ఎందుకట్లా మాట్లాడుతున్నారో తెలియడం లేదు కూడా. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల్లో ఎన్నికలప్పుడు ఏజెంట్లు లేరు అని చెప్పడానికి ఇంకా మరి ఇంతకన్నా దిగజారి మాట్లాడతాడని నేను అనుకోలేదు. మరి ఎందుకు ఈ రోజు అంత దిగజారి మాట్లాడుతున్నారు కృష్ణాంజనేయులు గారు? పులివెందల్లో 500 మందిని రౌడీ షీటర్లుగా బుక్ చేసి 2000 మందిని అరెస్ట్ చేసి 2000 మందిని పోలీసులు పెట్టి ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యం చేసినట్టు కళ్ళకు కనిపించిన కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నారు కృష్ణాంజనేయులు గారు. మరి ఎందుకో నాకు అర్థం కావడంలే. జగన్మోహన్ రెడ్డి వెళ్ళేది జనం దగ్గరికి వెళ్ళలేదా? జగన్మోహన్ రెడ్డి గారు జనం దగ్గరికి వెళ్ళినప్పుడు కదా ఇల్లు రక్షణ కల్పించలేక ఇల్లు నాన్న అబాస్ పాలైనదే. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీకు ప్రజల దగ్గరికి వెళుతున్నాడా లేదా అన్నది మీరు చూస్తున్నారా లేదా? చూడకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరే నిర్ణయాలు తీసుకొని చెప్తున్నారా? వాళ్ళు ముగ్గురు ఒకవేళ వాళ్ళిద్దరు టీడీపీకి ఒకరు జనసేనకు ఒకరు మాట్లాడచ్చు, వాళ్ళకన్నా ఎక్కువ మీరే ఒకంత పుచ్చుకుంటే ఎట్లా? జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క పర్సెంటేజ్ కూడా ఓటు బ్యాంక్ పెరగకుండా ఉంటే మరి జనం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి తండోపతండాలుగా వస్తున్నారు? ఆ రోజు మీరు చెప్తున్నారు సిద్ధం సభలకు జనం వచ్చినారు, ఈ రోజు 11 సీట్లు వచ్చినాయని. 11 సీట్లు వచ్చిన దానికి ఏ విధమైనటువంటి కారణాలు ఉన్నాయనే విషయం మీకు తెలియలేదా? 3 పార్టీలు 40 ఛానళ్లు దాదాపు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టుకొని మాట్లాడి ఎన్నికల కమిషన్ వాడుకొని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎన్నికలు జరుపుకొని సిగ్గులేని ఎన్నికలు జరుపుకొని దానికి కూడా పెద్ద శాతం వచ్చినాయని చెప్తే అయినా 40% ఓట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని గురించి మీరే దిగజారి మాట్లాడించేది. ఇంత దిగజారుతానని నేను అనుకోలేదు సార్. అది మీ విజ్ఞతకే వదిలిపెడుతున్నాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేది అధికారం అనేది ఎవడు వద్దను పార్టీ పెట్టింది రాజకీయాలు ఉండేది అధికారం కోసమే. కానీ ఇప్పుడు కేవలం అధికారమే పరమావధి కాదు. రాష్ట్రంలో జరుగుతున్న పేద బడుగు బలహీన వర్గాల పైన దాడులు, దౌర్జన్యాలు, రేపులు, మట్టలు, మానభంగాలు జరుగుతుంటే వాటిని అరికట్టడానికి ఒక ప్రతిపక్ష నాయకుడిగా జనంలోకి వెళ్లితే జనం సమస్య తెలుసుకుంటే అప్పుడు భయపడన్నా కనీసం నిలబడతారు, లేదంటే ఎక్కడికక్కడ నిలదీస్తా వస్తారనే ఉద్దేశంలో భాగంగా పాదయాత్ర పెడతాడంటే అధికారం కోసం పెడతాట, అధికారం రాదంట, ఇంచు పెరగదంట. చూద్దాం, తెలుసుకోమనండి. మరి ఇంకేమి ఇప్పుడు పెట్టమనండి ఫ్రీగా. మీరంటున్నారు వాళ్ళ పాదయాత్ర మేము అడ్డు పెట్టామని. ఆ పాదయాత్రకు మేము అడ్డు ఎక్కడ తగలే. వాళ్ళు రూట్ ఓటిస్తారు, మదనపల్లి హైవే మీద అని చెప్తారు, మదనపల్లి లోపలికి పోతారు. అయ్యా ఇక్కడ పర్మిషన్ లేదు ఎందుకు వచ్చినారంటే పోలీసులతో గలాట పెట్టుకుంటారు. జనం దగ్గరికి ఈడ మీటింగ్ అని చెప్పరు, ఆడ మీటింగ్ పెట్టుకుంటానని చెప్పి ఆడ జనాలు జామ్ చేసి అక్కడ టేబుల్ వేసుకొని కుర్చీలు వేసుకొని పైకి ఎక్కి మాట్లాడతారు. అక్కడ వచ్చి పోలీసులు పడితే అది జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకుంటే పాదయాత్ర చేసి ఉండే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క రోజు కూడా వాళ్ళ గురించి ఒక్క కించెత్తు కూడా మాట్లాడలేదు. ఆయన అధికారులకు ఇబ్బంది పెట్టినప్పుడు అధికారులు అక్కడక్కడ అబ్జెక్షన్ పెట్టారు తప్ప అధికారులు ఏ ఒక్క చోట అబ్జెక్షన్ పెట్టలే. వీళ్ళు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ అడ్డు చెప్పలేదట. నాది సుమో బొలోరా బండి పోస్టర్లు వేసి పంపించింటే అనంతపురంలో పాల్గొంటారు. కృష్ణా జిల్లాకు పోయినప్పుడు పోస్టర్లు మా కార్యకర్తలను కొట్టారు. నేను కనిపిస్తున్నటువంటి పోస్టర్లు కరెక్ట్ గా ఉన్నట్ట పసుపు నీళ్లు చల్లినారు. పసుపు నీళ్లు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే పాదయాత్ర పోయిన తర్వాత పసుపు నీళ్లు చల్లినారు. ఇంత దిగజారిపై చేసినటువంటి ఈ రాజకీయాలు కూడా వీళ్ళు నీతులు చెప్పుకుంటారు. ఎక్కడ మీకు జనంలో ఆదరణ ఉంది? జనంలో ఆదరణ లేదు కాబట్టి జనం చీకొడుతున్నారు కాబట్టి జనం తరుముతారనే ఉద్దేశంలో భయపడి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా అడ్డుపడాలనే ఉద్దేశంలో భాగంగా ఇప్పటి నుండి ఒక ఎత్తుగడ వేసుకొని మీరు చేస్తున్నారు తప్ప
జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే మీ గుండెల్లో దడా 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 అంటుంది. ఇప్పుడు అంటున్నట్టు ఏదో రెగ్గు కప్పుకొని, ఇప్పుడు కాదు రెగ్గు కప్పేది. రేపు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినప్పుడు ఆ సమస్యలు తెలుసుకున్నప్పుడు, జనం మీద తిరుగుబాటు చేసినప్పుడు, మిమ్మల్ని ఇళ్లలో నుండి బయటికి రానికుండా చేస్తారు, అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, ఎమ్మెల్యేలు మీరు జాగ్రత్తగా ఉండకపోతే తరిమి కొడతారు మిమ్మల్ని. 25% మీరు జనంలో ఉన్నారు, 75% మీరు పనిచేయడం లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఏమర్థం? కొడతారని భయంతో ఈ విధమైనటువంటి ఆలోచనతో మీరు ఉన్నారు కాబట్టి ఈ సమస్యను ఎప్పటికప్పుడు ఎత్తి చూపించాలనే ఉద్దేశంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేయాలంటే దాన్ని అవహేళన చేస్తారు. అసెంబ్లీకి రావాలంటే స్పీకర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఏమన్నాడు? చచ్చిపోలేదు, ప్రాణంతో ఉన్నాడు. ఏమంటాడు? మీరు అడిగినట్టు ఇచ్చాను కదా, అది దుశ్శాసన సభలోకి వెళ్ళి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు అనిపించుకోవాలంటే మేము ఏమనకపోయినా కూడా వర్మ గారు, మీరు డిబేట్ లో ఉన్నారా, మోహన్ రెడ్డి గారికి అప్పు చెప్పారా? మీరు ముగ్గురు ఉన్నారు కదా, చాలా ముగ్గురు తెల్లగా 30 నిమిషాలు కొడితే మాట్లాడండి. వర్మ గారు, ఆయన పేరు మోహన్ గాంధీ కాదు, కరంచంద్ మోహన్ గాంధీ కాదు ఆయన పేరు మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు శిష్యుడు. జగన్మోహన్ ఏ గురువైనా గురువు అవ్వచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కాదండి, కాదండి. నేనేమడిగా వర్మ గారు, నేనేమడిగా, మీరు పాదయాత్ర చేసుకోండి, తప్పు లేదు. 3000 కాదు 5000 కిలోమీటర్లు చేసుకోండి, 3 ఏళ్ళు చేసుకోండి. కానీ మీరు గడప గడపకి వెళ్ళినప్పుడు, ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రజలు మిమ్మల్ని కల్తీ మద్యం మీద అడుగుతారు, లడ్డు మీద అడుగుతారు, మద్యం మీద అడుగుతారు, ఈ దోపిడీ విధానం మీద అడుగుతారు. ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు అని నేను అడిగా. ఈ ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే నియోజకవర్గంలో అడుగుతారు. మోహన్ రెడ్డి గారు నేను ఇస్తాను. మాట్లాడారు కదా మధ్యలో. వర్మ గారు ఆయనంత ధారాళంగా మాట్లాడినప్పుడు నా మాట కూడా ఒకటి వినాలి. వీటికి సమాధానం చెప్పకుండా బాలకోటకి బెల్ట్ షాపులు డబ్బులు వస్తున్నాయి, నాకు డబ్బులు వస్తున్నాయి అంట. మరి చెవిరెడ్డి గారికి డబ్బులు వచ్చినాయి, చెవిరెడ్డి డబ్బులు నీకు రాలేదు కాబట్టి నాకు బెల్ట్ షాపులు డబ్బులు వస్తున్నాయా? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మధ్యలో దానికి చనిపోయారా? మీ ప్రభుత్వం, మా ప్రభుత్వంలో చనిపోయినారు, మీ ప్రభుత్వంలో చంపేశారు. ఒక్కడు చనిపోలేదని నివేదిక ఇచ్చింది మీ కేంద్రం. వర్మ గారు, సరే ఆయన ఏం చెప్తారు వినండి ఫస్ట్ మీరు. నేను మోహన్ రెడ్డి గారు మాట్లాడటమే కనుక మొదలు పెడితే బాలకోటని మించినోడు లేడు. మీకు సరే సరేలేండి, ఓకే ఓకే సరే సరే. ఒక్క నిమిషం, మోహన్ రెడ్డి గారు కరెక్ట్ కాదు. మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు, వాళ్ళు ఆగారు. మోహన్ రెడ్డి గారు మీరు పెద్దలు, మీరంత ధారాళంగా మాట్లాడినా ముగ్గురు విన్నాం. మీరు పెద్ద రకం తప్పించుకొని మాట్లాడుతున్నారు. నా మాటకు సమాధానం చెప్పండి. మీరు చెప్పండి. మాట్లాడేటప్పుడు కరెక్ట్ సరేనండి, వినండి. నా మాట వినండి. నేను మాట చెప్తా వర్మ గారు, పాదయాత్ర కాదు, పొర్లు దండాలు పెట్టినా ప్రజలు నమ్మే పరిస్థితి వైసీపీని లేదు. పైగా పాదయాత్రలు అడ్డుకున్న చరిత్ర జగన్మోహన్ రెడ్డిది తప్ప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిది కాదు, తెలుగుదేశం పార్టీది కాదు, లోకేష్ గారిది కాదు, పవన్ కళ్యాణ్ గారిది కాదు. పాదయాత్రలు చేస్తున్నప్పుడు అడ్డుకున్నదే వైసీపీ. లోకేష్ గారు స్టూలు లాక్కెళ్లిన పరిస్థితి, మైకులు లాక్కెళ్లిన పరిస్థితి, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన పరిస్థితి, పవన్ కళ్యాణ్ రహదారి మీద పడుకునేలా చేసిన చరిత్ర మనకు తెలియదా? మనం చూడలేదా? మోహన్ రెడ్డి గారు కళ్ళజోడి పెట్టుకున్నాడు కాబట్టి ఆయన కనిపించాలా? మనం కళ్ళజోడి పెట్టుకోలేదు, నల్ల కళ్ళద్దాలు మనం చూసాం కదా. అబద్ధాలు ఆడటానికైనా సరే ఒక వింత ఉండాలండి. అబద్ధమే పరుగు పెడుతుంది. అసలు వైసీపీ ఉండగా అబద్ధం ఎందుకు ఈ రాష్ట్రంలో? అబద్ధాల్లో పుట్టిన వాళ్ళు మీరు కదా. మోహన్ రెడ్డి గారు టైం వేస్ట్ అండి. అరే వినండి, టైం వేస్ట్.
మీరు ఆయన సింగిల్ ఇవ్వండి. సింగిల్ ఇవ్వండి. బాలకోటి గారు సింగిల్ ఫ్రేమ్ ఇవ్వండి. మీకు అర్థమైందా? మీ పార్టీ పుట్టింది అబద్ధాలతో పుట్టింది. మీరు మాట్లాడే అబద్ధాల గురించి మీ ద్వారా ఒక మాట. నిజాయితీగా పుట్టిన పార్టీ మాదే. అబద్ధాలతో పుట్టిన మోహన్ రెడ్డి గారు, అబద్ధాలతో మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, మీరు క్రాస్ టాక్ చేస్తే ఎలా చేయలేనండి. వినండి. వర్మ గారు ఒక మాట. వర్మ గారు ఒక మాట, డబ్బాలో రాళ్ళేసేట్టు లోడా 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 మాట్లాడితే వినే ప్రేక్షకులకు అర్థం కాదు. మీ ద్వారా మోహన్ రెడ్డి గారిని ఒక్క మాట అడుగుతున్నా, 11 సీట్లు ఎందుకు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాక కుడివైపు ఎడవైపు చూసుకున్నాడు. మీకు అర్థమైతే మీరు చెప్పండి, 11 మీకు ఎందుకు వచ్చినాయి? నేను ఆగిపోతున్నా, మీరు మాట్లాడండి. 11 సీట్లు మీకు ఎందుకు వచ్చినాయి? మూడు పార్టీలు 30 ఛానల్లో ఎన్నికల కమిషన్ మొత్తం సంబంధం లేనటువంటి కేసులన్నీ మా మీద పెట్టి మాకు సంబంధం లేనటువంటి ఓట్లు ఎవరేస్తారండి? సంబంధం లేనటువంటి ఓకే, ఓకే. ఒక్క నిమిషం నేను ఆన్సర్ చెప్పుకున్నట్టు ఆన్సర్ చెప్పుకున్నట్టు ఎట్లా ఆన్సర్ చెప్పాలి కదా. ఎవరు? నేను ఆన్సర్ చెప్పాలా లేదా? చాలా రోజులు వేస్తే 40% ఓట్లు 30 వేల మంది అమ్మాయిలు ఎత్తకపోయినారని చెప్పినటువంటి దౌర్భాగ్య పార్టీ మోహన్ రెడ్డి గారు, 40% ఓట్లు చెప్పినటువంటి దరిద్ర సరే, సరే, ఓకే, 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 ఓకే. కూటమి పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి సరే, సరే, ఓకే అండి. జాతీయ పార్టీ ఓకే. మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, సుజాత గారు రెస్పాండ్ అవ్వండి. సుజాత గారు రెస్పాండ్ అవ్వండి. మోహన్ రెడ్డి గారు, మీతో మాట్లాడుతూ వినండి సార్. ఇప్పటికి 16 అమ్మాయిలు మీరు రేపులు చేసి చంపినారు. మోహన్ రెడ్డి గారు, మీరు ఆపండి. మీ పని సార్, మోహన్ రెడ్డి గారు, మీరు ముగ్గురు అయిపోయారు, నేను ఒక్కడనే అనుకుంటూ మా ముగ్గురి కంటే ఎక్కువ సమయం తీసేసుకుంటున్నారు. ఏదో చెన్నై ఎక్స్ప్రెస్ లాగా దడ 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 అసలు గ్యాప్ లేకుండా మీరు వర్మ గారు ఎక్కడ టైం ఇవ్వరు అనుకుంటారో, లేదంటే మొత్తం డిబేట్ మొత్తం అందరి టైం నేనే కిల్ చేసేయాలనుకుంటారో తెలియదు, కానీ అన్ని మాట్లాడిన మాటల్లో ఒక్కటి కూడా సత్యం లేదు, అన్ని అబద్ధాలు ముట్టలు. మీరు కృష్ణాంజనేయులు గారు అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు పాపం బయటికి రావట్లేదు ఎందుకు, ప్రజల్లో ఉండట్లేదు ఎందుకు అని చెప్పి కృష్ణాంజనేయులు గారు చాలా బాధపడ్డారు. పాపం కృష్ణాంజనేయులు గారికి ఏం తెలుసు అక్కడ బాధ, జగన్మోహన్ రెడ్డి గారి బాధ ఆయనకి ఏం తెలుసు? చిటిక వేస్తే పక్క రాష్ట్రంలో తండోపతండాలుగా జనాలు వచ్చేస్తారన్నారు. ఆ చిటిక విలువ ఎంతో, దాని రేట్ ఎంతో, దానికి అయ్యే ఖర్చు ఎంతో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు పాపం. ఎందుకంటే బిర్యానీ డబ్బులు లేకుండా ఒక్క కార్యకర్త అంటే ఒక్కడు కూడా రాడు, మాకు అందరికీ తెలుసు. పాపం ఆ కష్టం జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. అందుకోసమే ఊరికే బయటకు వస్తే దోచని డబ్బంతా ఈ వీళ్ళ పాదయాత్రలు పెట్టుకుంటే ఆయన పెట్టలేని పరిస్థితి. కాబట్టి ఆయన ఎలక్షన్స్ ముందు ఇంకా పాదయాత్ర అంటూ మొదలుపెట్టి అప్పటి నుంచి మొదలుపెట్టి జనాల్లో ఉండాలనుకుంటున్నాడు తప్ప నిజంగా ప్రజల సమస్యలు వినాలనుకునే అతను అయితే ఎన్నో కార్యక్రమాల్లో ఇప్పటి వరకు జనాల్లో ఉండాల్సిన వ్యక్తి. మరి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే భయపడిపోతారంట, దడ 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 అంటున్నారు మోహన్ రెడ్డి గారు. ఆ దడ దడ ఏదో మరి అసెంబ్లీకి వచ్చి చూపించవచ్చు కదా, ఎవరు కాదంటున్నారు మిమ్మల్ని? జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయపడిపోతున్నారు అంటున్నారు కదా, రమ్మనండి అసెంబ్లీకి, కనీసం ఒక పులివెందుల ఎమ్మెల్యేగా రమ్మనండి, ఎవరు అడ్డుకుంటారండి? ఇప్పుడు అంటున్నారు కార్యకర్తలు దండోపదండాలుగా వచ్చేస్తారు, మా దగ్గరకు వచ్చేస్తారని. ఇప్పుడు సర్పంచుల విషయం తీసుకుంటాం. సుజాత్ గారు బాలకోటి గారు సింపుల్ గా ఒక మాట, వైసీపీ పరిపాలన నమ్ముకొని ఐఏఎస్లు జైలుకి వెళ్ళారు వర్మ గారు, ఐపీఎస్ మీరు రాష్ట్రాన్ని అరే మళ్ళీ కృష్ణాంజలి గారు రెస్పాండ్, కృష్ణాంజలి గారికి ఇవ్వండి సింగిల్ ఫ్రేమ్. కృష్ణాంజలి గారికి ఇవ్వండి. వర్మ గారు, ఒక్కటి 2 ప్రధానమైనటువంటి అంశాలు ఈ డిబేట్ లో వచ్చినటువంటి అంశాలు, వాటి గురించి క్లారిఫికేషన్ ఇస్తారు. ఒక 2 కీలకమైనటువంటి. ఎందుకు అని అంటే, ఇందాక మోహన్ రెడ్డి గారు ఒక ప్రస్తావన చేశారు, దుశ్శాసన సభకి ఎలా వెళ్తాడు జగన్మోహన్ రెడ్డి? ఏది దుశ్శాసన సభ? ఎప్పుడు దుశ్శాసన సభగా మారింది? ఇది మోహన్ రెడ్డి గారికి తెలియదా? ఆ రోజున సభ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని తన ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వాళ్ళతో సభలో లేనటువంటి భువనేశ్వరికి సంబంధించినటువంటి వాళ్ళ మీద ఆవిడ మీద మాట్లాడినటువంటి మాటలు, వీళ్ళ వ్యవహార శైలి, అదేవిధంగా అచ్చెన్నాయుడిని బాడీ షేమింగ్ చేసినటువంటి వ్యవహారము, లేదా అసలు ఎవరి పని మీద పడితే వాళ్ళ మీద ఇష్టారీతిన ఆ రోజున అవాకులు చవాకులు పేలటము, అసహ్యంగా మాట్లాడినటువంటి సభ మరి ఆ రోజున దుశ్శాసన సభ కాదా? మరి అందుకనే ఆ రోజున అలా వ్యవహరించాడు కాబట్టే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున సభకి వెళ్ళాలంటే అవన్నీ గుర్తొస్తున్నాయి. గుర్తొచ్చి సభకి వెళ్ళాడు అనుకోండి, రేపొద్దున
ఆ రోజు లేదండి, సభ తర్వాత వచ్చినారు, మీకు తెలియకపోతే ఎట్లా? వాళ్ళందరూ ఉసుగొలిపితే ఏ విధంగా అయితే అవమాన ప్రయత్నం చేశాడో తెలుగుదేశం అదే విధంగా జనసేన ఈ రోజు బయట మాట్లాడిన మాటలు లోపల